తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మంగంపేటలో జూలై 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఉపాధి హామీ పేరును మార్పు చేస్తూ వీబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొననున్న నేపథ్యంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, యాక్సెస్ కంట్రోల్, క్షుణ్ణమైన తనిఖీలు, సీసీ కెమెరాలు, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించి వీఐపీల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ప్రజల సౌకర్యాలు, పార్కింగ్, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నమస్కారం. జూలై 2వ తారీఖున మనకి రైల్వే కోడూరు నియోజకవర్గంలో ముక్కవారిపల్లిలో నేషనల్ లాంచ్ ఆఫ్ వీబీజీ రామ్జీ ప్రోగ్రాం, అంటే ఇది వరకు 2005 నుంచి 2026 వరకు ఉన్నటువంటి ఎంజీఎన్ఆర్ఎస్ని రూపురేఖలు మార్చి కొత్త పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్నే వీబీజీ రామ్జీగా నామకరణం చేశారు. ఆ కార్యక్రమం యొక్క నేషనల్ లాంచ్ జూలై 2వ తారీఖున మనము ముక్కవారిపల్లి నుంచి చేసుకోబోతున్నాం. ఈ ప్రోగ్రాంకి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ స్టేట్ పెమ్మసాని గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మిగతా ప్రజాప్రతినిధులు వీళ్ళందరి సమక్షంలో సుమారుగా 20,000 మంది ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఒక ఫామ్ పాండ్, అదేవిధంగా ఒక మ్యాజిక్ డ్రైన్, ప్లాంటేషన్ అండ్ గడిచిన సంవత్సరాల్లో ఎన్ఆర్జీఎస్లో మన రాష్ట్రం ఎటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ చేసింది, ఇవన్నీ కూడా షోకేస్ చేయబోతున్నాం. అదేవిధంగా మనకి వీబీజీ రామ్జీ సంబంధించి కొంతమంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది సెలెక్ట్ బెనిఫిషరీస్తో కూడా కేంద్ర మంత్రివర్యులు ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా గైడ్ లైన్స్ ఇవన్నీ మిగతావన్నీ కూడా జూలై 2వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు గడిచిన 4 రోజుల నుంచి జిల్లా యంత్రాంగం కూడా చేస్తూ ఉంది. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎట్లా పార్కింగ్ ప్లేసెస్ చేయాలి, భోజన వస్తువులు ఎలా పెట్టించాలి, అదేవిధంగా ట్రాఫిక్ కంట్రోల్ ఎట్లా చేయాలి, ట్రాఫిక్ డైవర్షన్ ఎలా చేయాలి, అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలి, డయాస్ అరేంజ్మెంట్స్ ఎలా చేయాలి, ఇలా A to Z అన్నీ కూడా ఏర్పాట్లన్నింటిని కూడా సమీక్ష చేయడం జరిగింది. ఏర్పాట్లు కూడా చాలా ఫుల్ స్పీడ్తో కూడా చేస్తున్నాము. వీఆర్ ఫుల్ కాన్ఫిడెంట్. మంచిగా ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేసే విధంగా కూడా జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా కృషి చేస్తుంది. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా, దర్గామిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.